హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో కొమ్మూరి వేణుగోపాలరావు గారు వ్రాసిన కథాకావ్యం ప్రేమ నక్షత్రం మొదటి భాగం నా మాటల్లో. ఊరి శివార్లలో కొండదాపున ఉన్న ప్రదేశమంతా ఒకప్పుడు రాళ్ళు, రప్పలతో, పొదలతో, పిచ్చి మొక్కలతో నిండి ఉండేది. తరతరాలుగా ఆ ప్రదేశానికి యజమానులుగా ఉన్న చౌదరి కుటుంబీకులు కూడా ఆ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, సరిగ్గా పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఫలితంగా కొన్ని ఎకరాల మేర వ్యాపించి ఉన్న ఆ స్థలం నిరుపయోగంగా, నిరర్థకంగా ఉండిపోయింది. అక్కడక్కడ కొండరాళ్లను కొట్టి జీవించే కొంతమంది కూలీ జనం మాత్రం పాకలు వేసుకుని జీవిస్తూ వచ్చారు. 5 ఏళ్ల క్రితం ఎక్కడి నుంచో ఆజానుబాహుడైన ఓ వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఊళ్ళో మకాం వేసి చౌదరి కుటుంబీకులను కలుసుకొని తనని రిటైర్ అయిన మిలిటరీ డాక్టర్ కర్నల్ సంజీవరావుగా పరిచయం చేసుకుని కొన్ని రోజుల పాటు బేరసారాలు సాగాక ఆ చౌదరి కుటుంబీకుల ఆధీనంలో ఉన్న ప్రదేశమంతా కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అక్కడ సందడి ప్రారంభమైంది. పునాదులు తవ్వటం, గోడలు లేవటం, వందలాది కూలీ జనం ఆ కట్టడం నిర్మాణంలో పాల్గొనటం చూడముచ్చటగా ఉండేది. 2 ఏళ్లు తిరిగేసరికల్లా అక్కడ అధునాతన భవనాలు వెలిశాయి. వాటిల్లో ఓ రోజు భారీ ఎత్తున జనతా ఫార్మాస్యూటికల్స్ ప్రారంభోత్సవం జరిగి అప్పటి నుంచి నిర్విరామంగా పనిచేయసాగింది. ఇప్పుడు ఆ కంపెనీలో ఆఫీస్ స్టాఫ్ అయితేనేమి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్లో అయితేనేమి అంతా కలిసి 500-600 మంది పనిచేస్తున్నారు. రకరకాల టానిక్లు, టాబ్లెట్స్, ఇంజెక్షన్లు అక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. వ్యాపారం బాగా అభివృద్ధి పొంది ఆంధ్రప్రదేశ్లోని పెద్ద మందుల తయారీ సంస్థల్లో ప్రముఖమైనదిగా చలామణి కాసాగింది. సరిగ్గా 10 గంటలకు కర్నల్ సంజీవరావు ఆఫీసులోకి అడుగుపెట్టాడు. ఆయన ఆఫీసు మెట్ల మీదకు మొదటి అడుగు వేయటం చూసి గడియారాలు సరిచేసుకోవచ్చు. అంతకు 5 నిమిషాలకు ముందే ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని ఉండాలి. అది కంపెనీ నిబంధనల్లో ఒకటి. ఆయన స్ప్రింగ్ డోర్ తెచ్చుకొని లోపలికి రావటం, అంతా తలలు తిప్పి ఒక్కసారి మాత్రం చూసి మళ్ళీ తమ తమ పనుల్లో మునిగిపోవటం, యజమాని వచ్చాడని ఎవ్వరూ సీట్లలో నుండి లేచి నిల్చోనక్కర్లేదు. అది కంపెనీ నిబంధనలో రెండవది. కర్నల్ సంజీవరావు హాలు మధ్య నుంచి హూందాగా నడిచి తన రూంలోకి వెళ్ళి రివాల్వింగ్ చైర్లో కూర్చొని కోట్లోంచి పైప్ తీసి వెలిగించాడు. ఆయన పైప్ నోట్లో పెట్టుకొని పొగ వదిలే దృశ్యం చాలా నిండుగా ఉంటుంది. వయసు 50-55 మధ్య ఉన్న ఆయన జుట్టు ఎక్కువగా నెరిసిపోలేదు, రాలిపోనూ లేదు. రోజు రేజర్ పడినా కరుగ్గా, చురుగ్గా కనిపించే గడ్డం, ముఖానికి తీరుగా అమరి వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటింపచేసే మీసం చిన్నదైనా గుండెల్ని చీల్చుకుని వెళ్ళగల కళ్ళు, 5 అడుగుల 10 అంగుళాల మంచి రూపం అతనిది. అతను కూర్చున్న గదికి నలువైపులా అద్దాలు బిగించి ఉన్నాయి. అద్దాల్లోంచి హాల్లోని సమస్తం అతనికి కనపడుతుంది. ఎవరు పనిలో నిమగ్నమై ఉన్నారో, ఎవరు యాంత్రికంగా పనిచేస్తున్నారో, ఎవరు సరిగ్గా పనిచేయకుండా చేస్తున్నట్లు నటిస్తున్నారో అతని తీక్షణమైన కళ్ళు సులువుగా పసిగట్టేస్తాయి. బజర్ నొక్కాడు. స్ప్రింగ్ డోర్ తెరుచుకొని ప్యూన్ పరశురాం లోపలికి వచ్చాడు. రాత్రి ఇంటికి ఎన్ని గంటలకు వెళ్ళావు? పరశురాం ముఖంలో తొట్రుపాటు కనిపించింది. 8 గంటలకల్లా వెళ్ళాను సార్. అబద్ధం. 12 దాకా నువ్వింటికి చేరలేదు. అతని గొంతు బుల్లెట్లా తాకింది. పరశురాం వణికినట్లయి తల వంచుకున్నాడు. అంతేకాదు, రాత్రి కూడా నువ్వు తాగావు. పరశురాం తల ఎత్తలేదు. కంపెనీ కండిషన్స్ ప్రకారం నీ పద్ధతికి ఏ క్షణాన్నైనా నీ ఉద్యోగం ఊడిపోయే అవకాశం ఉంది తెలుసా? పరశురాం ఏమీ మాట్లాడలేదు. నీ భార్య ముఖం చూసి ఇన్నాళ్ళు నిన్ను సహిస్తున్నాను. ఇలాగే కొనసాగించావనుకో ఎన్నాళ్ళో ఉండవు. జాగ్రత్త, వెళ్ళు. బతుకు జీవుడా అన్నట్లు అతను అక్కడి నుంచి జారుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. కర్నల్ కుర్చీలో ఒకసారి అటు నుంచి ఇటు ఊగి తనలో తాను నవ్వుకున్నట్లుగా నవ్వుకున్నాడు. అతను ఏ సమయంలో ఎందుకు నవ్వుతాడో ఎవ్వరికీ తెలియదు. ఒక్కొక్కసారి కోపంగా మాట్లాడుతూ తల వాచేటట్లు చివాట్లు పెడుతూ మధ్యలో నవ్వుతాడు. ఒక్కొక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నట్లుండి నవ్వుతాడు. ఒక్కొక్కసారి పరిహాసంగా మాట్లాడుతూ ఆ పరిహాసము అతిక్రమించేటట్లు నవ్వుతాడు. అతని నవ్వులో సహజత్వం ఉండదు, కానీ కృత్రిమత్వం అంతకన్నా ఉండదు. అతని నవ్వు ఆహ్లాదంగా ఉండదు. ఎదుటి వాళ్లను గెలిచేటట్లు చాకులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. ఇప్పుడు అలాంటి నవ్వు నవ్వాడు. కానీ ఆ నవ్వు పరశురాంని ఉద్దేశించి కాదు. అతని మనసులో ఇంకేదో మెదిలి ఉంటుంది. పైప్ పీలుస్తూ గదికున్న అద్దాల్లోంచి హాల్లోని ఉద్యోగస్తులనంతా 5 నిమిషాలు కలియ చూశాడు. అంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు.
టైపిస్ట్ రాధారాణి చకచకా టైప్ చేస్తుంది. అకౌంట్ రంగారావు సీరియస్గా ఫైళ్లు తిరిగేస్తున్నాడు. అసిస్టెంట్ మేనేజర్ హరగోపాల్ తన ఛాంబర్లోంచి ఒకసారి యువతలకు వచ్చి 2-3 క్లర్కులను కలుసుకొని వాళ్ళకి ఏదో పని పురమాయించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అతని రూమ్కి కుడివైపున ఉన్న చిన్న గదిలో అతని సెక్రటరీ విజయకుమారి కాగితాల మీద తల తిప్పకుండా ఏదో రాసేస్తుంది. ఎడమ చేత్తో టేబుల్ మీది టెలిఫోన్ రిసీవర్ అందుకున్నాడు. టెలిఫోన్ ఆపరేటర్ కమ్ రిసెప్షనిస్ట్ కమలామణి పలికింది. ఎస్ సార్, ఈసారి టెలిఫోన్ బిల్లు చాలా ఎక్కువగా వచ్చింది. ఆఫీసులో ఎవరో ఎస్టీడీ కాల్స్ విరివిగా వాడుకుంటున్నారని నా నమ్మకం. లేదు సార్, నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతాయని ఒప్పుకుంటావా? కమలామణి జవాబు చెప్పలేదు. ఏమిటి? అవకాశం ఉంది సార్. ఒక్కొక్కసారి మన ఆప్షన్స్లో కూడా ఎస్టీడీలు వెడుతూ ఉండవచ్చు కదా. కమలామణి గొంతు వణికింది. వెళ్ళవచ్చు సార్. కానీ సార్. ఏమిటి? మనం ఈ మధ్య ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ కంపెనీల ఆర్డర్లు ఒప్పుకొని వాటి బ్యానర్ మీద టానిక్లు తయారు చేసి సరఫరా చేస్తున్నాం కదా సార్. ఆ పని మీద కూడా కాల్స్ ఎక్కువగానే వెళుతున్నాయి. కమలామణి, నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళయింది? 6 నెలలైంది సార్. 6 నెలల్లో నాకు పాఠాలు చెప్పగలిగినంత అనుభవం సాధించావా? ఆమె గొంతులో జీరో వచ్చింది. నా ఉద్దేశం అది కాదు సార్. నా ఉద్దేశం కూడా అది కాదులే. ఈ మధ్య నువ్వు బాంబే మాట్లాడావా లేదా? కమలామణి నిరుత్తరాలైపోయింది. ఫోన్లో అతని నవ్వు ఆమె శరీరాన్ని తూట్లు పొడుస్తున్నట్టు ప్రతిధ్వనించింది. ఎలా తెలిసిందని ఆశ్చర్యపడుతున్నావా? కన్నల్ మళ్ళీ నవ్వాడు. నేను డాక్టర్ని, అంతేకాక సైంటిస్ట్ని. మన రీసెర్చ్ స్పెషలిస్టులు మైక్రోస్కోపుల్లోని సూక్ష్మజీవులతో ఆడుకున్నట్లు నేను భూమి మీది మీలాంటి సూక్ష్మజీవులతో ఆడుకుంటాను. నీకు తెలుసో తెలియదో నేను ఆఫీస్ గదిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా మీ అందరినీ గమనిస్తూ ఉండగలను. మీ అందరి మాటలు వింటూ ఉండగలను. కమలామణికి ఏడుపు వస్తుంది. కష్టం మీద ఆపుకుంటోంది. అంతేకాదు మిస్ కమలామణి, నిన్న టాబ్లెట్ సెక్షన్లో ఉన్న ప్రతాపరావు, టేబుల్ ప్రింటింగ్ సెక్షన్లో ఉన్న వర్ధని అఫీషియల్ విషయాలు చర్చించుకున్నట్లు 5-6 నిమిషాలు మాట్లాడుకున్నారు. అందులో 4 నిమిషాలు చర్చ శృంగారం మీద నడిచింది. అది నువ్వు విన్నావు. అవతల నిస్సహాయతతో కూడిన నిశ్శబ్దం. అవునా? జవాబు చెప్పలేని నిశ్శబ్దం. అవును సార్. ఆ విషయం నాకు తెలియజేయాలని నీకు అప్పగించబడిన విధుల్లో ఒకటి. అవును సార్. మరి ఎందుకు తెలియజేయలేదు? ఫెయింట్ అయ్యే ముందు ఆవరించినంత బలహీనత. వాళ్ల ఉద్యోగాలు పోతాయని కదూ. కానీ పోయాయి. కంపెనీ నిబంధనల ప్రకారం వాళ్ళకి హోస్టింగ్ ఆర్డర్స్ జారీ చేయబడ్డాయి. నా సెక్రటరీకి ఉత్తర్వులు నిన్ననే ఇవ్వబడ్డాయి. ఇదిగో ఇదే క్షణాన వాళ్ళది అందుకుంటున్నారు. ఫోన్లో మాట్లాడుతూనే అద్దాల గోడలోంచి సెక్రటరీ గదివైపు చూశాడు ప్రతాపరావు. వర్ధని, సెక్రటరీ విజయకుమారి ముందు నల్లబడిన ముఖాలతో నిలబడి ఉన్నారు. ఆమె వాళ్ళకి చిరో కవరు అందచేస్తూ ఏదో చెప్తుంది. కవర్లు విప్పి లోపల క్లుప్తంగా రాయబడి ఉన్న కాగితాలు చదువుకున్నారు. వాళ్ల పెదవులు కదులుతున్నాయి. నిస్సహాయంగా ఏదో చెప్తున్నారు. సెక్రటరీ ముఖం కటువుగా ఉంది. కాసేపటికి వాళ్ళు బరువుగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. అంతా సైలెంట్ మూవీలా జరిగిపోయింది. కన్నల్ గట్టిగా నవ్వాడు. ఆ దృశ్యం కమలామణి చూడలేదు కానీ ఊహించుకోగలదు. ఆ దృశ్యంతో పాటు ఇంట్లో పోలియోతో పోరాడుతున్న పెద్ద తమ్ముడు, పక్షవాతంతో మంచాన్నే జీవితంగా చేసుకున్న తల్లి, పగలంతా చెడతిరిగి ఇంటికి పిండాకుడు కోసం మాత్రం వచ్చే తండ్రి, ఇవి కూడా కళ్ల ముందు కదలాడాయి. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఇప్పుడు నిన్ను ఏం చెయ్యొచ్చు? కమలామణి, జాగ్రత్త. ఈసారికి హెచ్చరికతో విడిచిపెడుతున్నాను. ఇలాంటిది ఇంకెప్పుడూ రిపీట్ కాకూడదు. ఫోన్ పెట్టేశాడు. హమ్మయ్య, ఎంత రిలీఫ్! అంత ఊరట ఆమెకు మునుపెన్నడూ కలిగి ఉండదు. కన్నల్ సంజీవరావు కాసేపు టేబుల్ మీద ఫైల్స్ చూసుకున్నాడు. సంతకాలు చేయవలసిన చోట సంతకాలు చేస్తున్నాడు. కొంతసేపైన తర్వాత తల ఎత్తి అద్దాల్లోంచి హాల్లోకి చూసేసరికి అక్కడ యాప్రాన్తో నిలబడి ఒక క్లర్కుతో మాట్లాడుతున్న శైలజ కనిపించింది. బజర్ నొక్కేసరికి పరశురాం లోపలికి వచ్చాడు. ఆఫీస్ హాల్లో ల్యాబొరేటరీలో పనిచేసే శైలజ ఉంది, వెళ్ళి పిలుచుకోనరా. 2 నిమిషాల్లో శైలజ స్ప్రింగ్ డోర్ తెరుచుకొని అతని ముందు వచ్చి నిలబడింది. ఎస్ సార్. టేక్ యువర్ సీట్ మిస్ శైలజ. మిస్ శైలజ. ఈ సంబోధన ఆమె ఒంటి మీద ఏదో విద్యుత్ తీగ ప్రాకినట్లు తాకింది. కలవరపాటును అణుచుకుంటూ ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. శైలజ ఈ కంపెనీలోకి వచ్చి 3 నెలలైంది. సన్నగా, కొంచెం పొడవుగా, మెరిసే తారలా ఉంటుంది. తెల్లని శరీరం, మెడ మీద ఎడం వైపు పుట్టుమచ్చ, నల్లటి వదులు జుట్టు, నల్లగా వెలిగే కళ్ళు. తర్వాత అదొక్కటే ఆమె శరీరం మీద బయటకు కనిపించే నలుపు.
ఓ రీసెర్చ్కి కావలసిన కెమికల్స్ వచ్చే వారం అమెరికా నుండి వస్తున్నాయి మిస్ శైలజ. అది చెప్దామనే కబుర్ చేశాను. ఆఫీసులో నేను అది అడుగుతున్నాను సార్. మిస్ శైలజ, మన కంపెనీ వచ్చాక ఆంధ్రదేశంలో పెద్ద సంచలనం వచ్చింది. మందులు ఇంత తక్కువ ధరల్లో సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండేలాగా చేయటం అందరికీ దిగ్భ్రమ కలిగిస్తోంది. కేవలం లాభాలు చేసుకుని లక్షలు సంపాదించడం నా ధ్యేయం కాదు. మన దేశంలో ఇమ్యూనిటీ పటిష్టంగా లేకపోవటం వల్ల రోగాలు అధికం, మందుల ధరలు అధికం, డాక్టర్ల ఫీజులతో పాటు అధిక వ్యయంతో కూడిన మెడిసిన్స్ కొనలేక ప్రజలు నానా ఇడుములు అనుభవిస్తున్నారు. శక్తివంతంగా పనిచేసే మందులు తక్కువ ధరలకు ప్రజలకు అందివ్వాలి. శైలజ అతని ముఖంలోకి చూస్తూ మౌనంగా కూర్చుంది. నీకు మొదటి రోజునే చెప్పాను, ఆల్కహాల్ అంటే నాకెంత అసహ్యమో. ధనికులు తాగుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు తాగుతున్నారు, రోజూ కూలీతో జీవించే శ్రమజీవులు తాగుతున్నారు, ఆఖరికి విద్యార్థులు కూడా తాగుతున్నారు. ఈ మద్యపానం వల్ల ఆర్థికంగా అప్పులు పాలైపోయి నలిగిపోవటమే కాక ఆరోగ్యాలు గుల్లయి అర్ధాంతరపు చావులు చస్తున్నారు. ఈ మద్యపాన వ్యసనాన్ని అరికట్టగలిగే ఔషధాన్ని కనిపెట్టడానికి అప్పుడప్పుడు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. విజయవంతం కాలేదు. ఏ పన్నైనా దీక్షతో చేస్తే సాధించలేకపోమని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ రీసెర్చ్ సెక్షన్ మొదలుపెట్టాను. ఇందులో మిస్ చూడామణి 2 ఏళ్లుగా పనిచేస్తుంది. ఆవిడకు అసిస్టెంట్స్ అవసరం అనిపించింది. అందుకే నిన్ను నియమించాను. ఈవేళ ఇంటర్వ్యూకి ఇంకో అతన్ని కూడా పిలిచాను. ఎందుకంటే విభిన్న దృక్పథాలు తీసుకొని సమన్వయపరుచుకోవటానికి, విజయవంతం కావటానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. టేబుల్ మీద ఫోన్ మోగింది. రిసీవర్ తీసుకున్నాడు. ఎస్ సార్, ఫణీంద్ర కుమార్ను మీరు ఇంటర్వ్యూకి రమ్మని రాశారు. ఇంటర్వ్యూ కార్డ్ తీసుకొచ్చాడు. కమలామణి గొంతు. లోపలికి పంపించు. 1 నిమిషం తర్వాత పరశురాం తలుపు తెరవగా ఎర్రగా పొడుగ్గా ఉన్న ఓ యువకుడు లోపలికి వచ్చాడు. టక్ చేసుకున్నాడు. కళ్ళు చురుగ్గా మెరుస్తున్నాయి. సిటీ బస్సులో చాలా దూరం నుంచి రావటం వల్ల కాబోలు ముఖాన కొంచెం చెమట పట్టి క్రాఫింగ్ కొద్దిగా చెదిరి ఉంది. కన్నల్కి నమస్కారం చేశాడు. టేక్ యువర్ సీట్. అతను కుర్చీలో కూర్చోబోతూ శైలజను చూసి ఉలిక్కిపడి 1 క్షణం బొమ్మలా నిలబడిపోయాడు. అతన్ని చూడగానే ఆమె ముఖం కూడా నల్లబడిపోయింది. 1 క్షణం అంతే. తర్వాత ఇద్దరు సర్దుకున్నారు. అతను ఆమె పక్కనున్న సీట్లో కూర్చొని కన్నల్ ముఖం వంక చూశాడు. మిస్టర్ ఫణీంద్ర, ఎంఎస్సి ఫస్ట్ క్లాస్. మార్చ్కి ఎందుకు అపీర్ అవ్వలేదు? ఇంట్లోని పరిస్థితుల వల్ల. కంపెనీ నిబంధనలు మొత్తం చదివావు కదా? చదివాను. పెళ్లి కాకూడదు, కాలేదు. అంతేకాదు, ఉద్యోగం ఇస్తే 3 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోనని బాండ్ రాసివ్వాలి. అలాగే రాసిస్తాను. అంతేకాదు, ఈ 3 ఏళ్ళు ఎలాంటి ప్రేమ వ్యవహారాల్లో, చెడు నడతల్లో పడకూడదు. అలా జరిగితే ఉద్యోగానికి ఉద్వాసం చెప్పడానికి కంపెనీకి అధికారం ఉంది. అలాగే కంపెనీ ఉన్న కాలనీలోనే మీరు ఉండాలి. బయటెక్కడా ఉండటానికి వీల్లేదు. అలాగే మొదటి 6 నెలలు సిక్ అయితే తప్ప సెలవు పెట్టడానికి వీల్లేదు. సిక్ అయితే కంపెనీ తరపు డాక్టర్ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే 5 నిమిషాలు బయట ఉండండి. ఈలోగా నా నిర్ణయం ఆలోచించుకొని చెప్తాను. ఆ యువకుడు తల ఊపి లేచి బయటకు వెళ్ళాడు. ఏమంటావు మిస్ శైలజ? ఏమిటి సార్? ఈ కుర్రాన్ని పెట్టుకుందామా? ఆమె మొహం వెలవెలబోయినట్లయింది. కల్లోలాన్ని అణుచుకున్నట్లు పెదవులు అదిమిపట్టింది. చెప్పు మిస్ శైలజ, మీ ఇష్టం సార్. నీ ఇష్టం చెప్పు. నిమిషం పాటు ఆమె జవాబు చెప్పలేకపోయింది. ఆలోచిస్తోంది. మంచి కుర్రాళ్లాగే ఉన్నాడు. అవుననుకుంటాను సార్. అయితే పెట్టుకుందామా? మళ్ళీ తెల్లబోతూ చూసింది. కన్నల్ నవ్వాడు. అదే నవ్వు. ఆల్ రైట్, వీఆర్ టేకింగ్ హిమ్. బజర్ నొక్కాడు. అతన్ని లోపలికి పంపించు. ఆ యువకుడు లోపలికి వచ్చి కూర్చున్నాక మిమ్మల్ని తీసుకుంటున్నాను అన్నట్లు. ఆర్ యు ఎన్ ఆల్కహాలిక్? లేదండి. ఎప్పుడన్నా టచ్ చేశారా? జస్ట్ ఫర్ కంపెనీ సేక్. లేదండి. గుడ్. మీరు పని చేయవలసిన అంశం గురించి వివరంగా మిస్ శైలజ చెప్తుంది. తర్వాత ఎప్పుడు జాయిన్ అవుతారు? మీరు చేరమంటే ఇవాళ నుంచే. గుడ్. మిస్ శైలజ, మీరు ఇంక వెళ్ళవచ్చు. ఎస్ సార్. శైలజ లేచి అతని వంక చూడకుండా వెళ్ళిపోయింది. చూడండి మిస్టర్ ఫణి, మీ లగేజ్ ఎక్కడుంది? ఊళ్ళోనే చిన్న లాడ్జ్లో దిగానండి. అక్కడే ఉందండి. లగేజీ ఏముంది? చిన్న సూట్ కేస్, ఓ బ్యాగ్, అంతే. ఆల్ రైట్, సెక్రటరీ చెప్తాను. అక్కడికి వెళ్ళి పేపర్ మీద సంతకాలు చేయండి. ఊళ్ళోకి వెళ్ళి ఆ బ్యాగ్ అవి తెచ్చుకోండి. ఈలోగా కాలనీలో మీ క్వార్టర్స్ అలాట్ చేయిస్తాను. ఆఫీస్లో కనుక్కుంటే ఏది అలాట్ అయిందో చెప్తారు. రేపటి నుంచి డ్యూటీకి వద్దురుగాని మీరు సెక్రటరీ గదిలోకి వెళ్ళండి. రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు. సెక్రటరీకి చెప్పవలసినవన్నీ చెప్పటం అయిపోయాక కన్నల్ ఒంటరిగా కూర్చొని గట్టిగా నవ్వుకున్నాడు.
తాను ఈ నిర్ణయం తీసుకునేందుకు బలీయమైన కారణం ఉంది. ఈ కంపెనీ స్థాపించి 5 ఏళ్లయింది. మొదట్లో మామూలుగా ఈ పెళ్లి నిబంధనలు లేకుండానే అందరికీ ఉద్యోగాలిచ్చాడు. పెళ్ళయి పిల్లలున్న వాళ్ళకి ఒక రకం సమస్యలు, పెళ్ళాం పిల్లలకు ఎప్పుడూ రోగాలు, గృహ సమస్యలు, ఆనవాయితీలు, సెలవులు పెట్టడం, ఊళ్ళు వెళ్ళడం. ఇలా ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రేమలు, శృంగారాలు, కడుపులు, కాన్పులు. వీరి వల్ల తాను అనుకున్న స్థాయిలో కంపెనీ పని అవ్వటం లేదు. ఎవ్వరిలోనూ కార్యదీక్ష కనపడటం లేదు. కొత్త విధానాలు అమలు జరపడానికి అవకాశం లేదు. ఒక విధమైన అలసత్వం వ్యాపిస్తుంది. రీసెర్చ్ మీద ఎవ్వరికీ ఏకాగ్రత లేకుండా పోయింది. తన ఆశయాలు వేరు, కార్యదీక్ష వేరు. జీవితంలో డిసిప్లిన్ లేకపోవటం అతను సహించలేడు. ఒక సంస్థ ఉద్యమ రూపం ధరించాలంటే ఈ క్రమశిక్షణ అవసరం. మొదట్నుంచి పనిచేస్తున్న వాళ్ళని గురించి బాధపడి ప్రయోజనం లేదు. కొత్తగా చేర్చుకునే వాళ్లకు మాత్రం ఈ నియమాలు విధించాలి. అందుకు ఒప్పుకుంటేనే ఉద్యోగం ఇవ్వాలి. గత కొన్ని నెలలుగా ఈ నియమావళి ప్రారంభమైంది. ఫనీ ఊళ్ళోకి వచ్చి సూట్ కేసు వగైరాలు తీసుకొని తిరిగి కంపెనీకి చేరేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఆఫీసులో విచారిస్తే అతనికి 43వ నెంబర్ కాటేజీ కేటాయించినట్లు తెలిసింది. ఆఫీస్ బాయ్ రాముడు అతని వెంట వచ్చాడు. కాలనీ చాలా విశాలంగా, నీట్గా, అందంగా ఉంది. మొదట్లో కన్నలు నివసించే బంగళా ఉంది. అది మాత్రం పెద్దదిగా, ప్రత్యేకమైన విధంగా ఉంది. మిగతావన్నీ ఒకే తీరుగా, తగుమాత్రం పెద్దవిగా ఉన్నాయి. మధ్య చక్కని రోడ్డు, ఇరువైపులా చెట్లు. వేసవి కాలంలో కూడా చల్లగా ఉండేలాగా చెట్లు బాగా వ్యాపించి ఉన్నాయి. మధ్యలో చిన్న పార్కు లాంటిది ఉంది. పిల్లలు ఆడుకునేందుకు ఆ పార్కులో అనేక సదుపాయాలున్నాయి. అంతేకాక కాలనీ చివర ఎదిగిన పిల్లలు ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్స్ ఉన్నాయి. ఆ పక్కనే చిన్న స్కూల్ కూడా ఉంది. అది కూడా కంపెనీయే నిర్వహిస్తోంది. రాముడు 43వ నెంబర్ కాటేజ్ తలుపు తెరిచి ఫణిని లోపలికి తీసుకెళ్లాడు. బయట చిన్న సిట్అవుట్, లోపల డ్రాయింగ్ రూమ్, బెడ్రూమ్, చిన్న కిచెన్, బాత్రూమ్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గదిలో ఫోన్ ఉంది. ప్రాథమికంగా కావలసిన సామాను ఉంది. అతను ఇల్లంతా కలియతిరిగి చూస్తూ ఉండగా రాముడు ఎక్కడి నుంచో టీ తీసుకొచ్చాడు. తీసుకోండి సార్ అన్నాడు. ఫేమ్ కుర్చీలో కూర్చొని టీ తాగుతూ. ఎక్కడిది అన్నాడు. క్యాంటీన్ ఉంది సార్ ఇక్కడ. అవును, భోజనానికి దానికి ఏం చెయ్యాలి? కుటుంబాలతో ఉన్నవాళ్ళు మామూలుగా వండుకుంటారు. కొత్తగా వచ్చిన పెళ్లి కాని వాళ్ళు, ఇష్టమున్న వాళ్ళు వండుకుంటారు. లేకపోతే క్యాంటీన్ నుంచి క్యారియర్ తెప్పించుకోవచ్చు. రేట్లు కూడా తక్కువే సార్. సరే, నువ్వు వెళ్ళు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. రాముడు వెళ్ళిపోయాక తలుపు వేసుకోబోతూ ఎదురుగా ఉన్న కాటేజీ వంక యథాలాపంగా చూశాడు. తలుపు వేసి ఉంది. డోర్ మీద 34 అని అంకెలు వేసి ఉన్నాయి. లోపలికి వచ్చి బట్టలు మార్చుకొని మంచం మీద వాలాడు. మంచం మీద పరుపు, దిండు, దుప్పటి అన్నీ వేసే ఉన్నాయి. రాత్రంతా రైల్లో ప్రయాణం చేసి రావటం వల్ల, పొద్దుటి నుంచి తిరుగుతూ ఉండటం వల్ల అలసటగా ఉంది. మనసులో ఏవో ఆలోచనలు మొదలుతున్నాయి. అయినా నిద్ర పట్టేసింది. మెలకు వచ్చేసరికి గదంతా చీకటిగా ఉంది. టైం ఎంత అయింది అనుకుంటూ లేచాడు. కొత్త చోటు అవటం వల్ల స్విచ్ ఎక్కడుందో తెలియలేదు. గోడ మీద తలకన్నా కొంచెం ఎత్తులో చెయ్యి వేసి తడుముకుంటూ ఎలాగైతేనేం చివరకు స్విచ్ ఏది తగలగా ఆన్ చేశాడు. గదంతా వెలుతురుతో నిండిపోయింది. ఒక్క క్షణం తనింకా వైజాగ్లో ఉన్నాడా లేక విజయవాడలోనా అనిపించింది. టైం చూస్తే 7 అయింది. ఒళ్ళంతా చికాకు అనిపించి బాత్రూంలోకి వెళ్ళి తనివి తీరా స్నానం చేశాడు. యువతలకు వచ్చి పైజామా, లాల్చీ వేసుకున్నాడు. ప్రాణం హాయిగా ఉంది. మనసులో బాధగానూ ఉంది. అర్థం లేని సంతోషంగానూ ఉంది. ఈ బాధలో ఎంత తీపి, ఈ సంతోషంలో ఎంత దిగులు. బయట సిటౌట్లో లైట్ కూడా వేసి తలుపు తీసుకొని యువతలకు వచ్చి నిలబడ్డాడు. చాలా ఇళ్లల్లో లైట్లు వెలుగుతున్నాయి. చెదురుగా అక్కడక్కడ ఒకళ్ళిద్దరు మనుషులు కనిపిస్తూ ఉన్నారు. ఏ ఇంట్లోంచో రేడియోలో సినిమా పాట వినిపిస్తోంది. ఎదురుగా ఉన్న 34వ నెంబర్ కిటికీ బయట తలుపు వేసి ఉంది. లోపల మనుషులు ఉన్నట్లుగా కాంతి కనపడుతోంది. 10 నిమిషాలు గడిచాయి. అతను అలాగే ఆలోచిస్తూ పరధ్యానంగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా ఇంటి బయట దీపం వెలిగింది. అతని దృష్టి అటువైపు మళ్లింపబడి అప్రయత్నంగా అటువైపు చూశాడు. తలుపు తెరుచుకొని ఓ స్త్రీ రూపం సిటౌట్లోకి వచ్చి నిలబడింది. కరెంట్ షాక్ తగిలినట్లయి తుళ్ళి పడ్డాడు. ఎంత ఆశ్చర్యం! శైలజ. తలంటు పోసుకొని, జుట్టు విరపోసుకొని ఆశ్చర్యంగా నిలబడి కన్నార్పకుండా తన వైపే చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఆతృత కనిపించినట్లు, ఆ కళ్ళల్లో కన్నీళ్లు. గొంతెత్తి పిలవబోయాడు శైలు అని. ఆ గొంతెవరో నొక్కేసినట్లయింది. శైలు అని పిలిచినట్లు పెదవులు మూగగా కదిలాయి.
కానీ మనసు జడుస్తోంది, విలపిస్తోంది. ఆ ఏడుపులోనే వెనక్కి పరిగెడుతోంది. ఫణి బీఎస్సీ పూర్తి చేశాడు. చిన్నతనం నుంచి క్లాస్లో ఫస్ట్. ఫైనల్ పరీక్షల్లోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వటం అతనికి అలవాటు. బీఎస్సీలో కూడా క్లాసే వచ్చింది. తర్వాత చదవాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి, పీహెచ్డీ చేయాలి, డాక్టరేట్ చేయాలి. ఫస్ట్ క్లాస్ స్టూడెంటే అయినా 24 గంటలు పుస్తకాలు పుచ్చుకుని చదవటం, మిగతా వ్యాపకాలకు దూరంగా ఉండడం అతనికి అలవాటు లేదు. స్నేహితులతో సరదాగా తిరిగేవాడు, ఆటపాటల్లోనూ ఉండేవాడు, చిలిపిగానూ ఉండేవాడు. అవకాశం దొరికితే అమ్మాయిలను ఏడిపిస్తూ ఉండేవాడు. అతని అందం చూస్తే అమ్మాయిలకు సంతోషం, అతని అల్లరి చూస్తే సంకోచం. కానీ అతని అల్లరిలో పసితనాన్ని గుర్తించిన వాళ్ళు మాత్రం దగ్గరికి రావడానికి ప్రయత్నించేవాళ్ళు. ఎంఎస్సికి అప్లికేషన్ ఫారం తెప్పించి ఎంతో సంతోషంతో పూర్తి చేస్తూ ఉంటే తండ్రి వేసిన కేక వినిపించింది. ఫణి ఫణి అప్లికేషన్ ఫారం మీద పేపర్ వెయిట్ పెట్టి పక్క గదిలోకి వెళ్ళాడు. లోపలికి అడుగు పెట్టేసరికి ఆయన వరుసగా తుమ్మటం మొదలుపెట్టాడు. ఆయనకు విపరీతమైన ఎలర్జీ. కొంతకాలం రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేసి అక్కడ దుమ్ము దూగరకు వచ్చే తుమ్ములు భరించలేక ఆ ఉద్యోగం మానేశాడు. తర్వాత ఓ పొగాకు కంపెనీలో పనిచేసి అక్కడి పొగాకు వాసనకు తుమ్ములు బాధ ఎక్కువై ఆ ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఓ ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసి అక్కడ చల్లదనానికి జలుబు తుమ్ముల బాధ మరింత ఎక్కువై అది వదులుకున్నాడు. ఏ ఉద్యోగానికి వెళ్ళినా పట్టం లేదు. ఇంట్లో కూడా ఇలా ఊడ్చేటప్పుడు ముక్కు మూసుకొని తప్పుకుని తారట్లాడుతూ ఉంటాడు. చేసేది లేక చివరకు ఇంట్లోనే ఉండి ప్రైవేట్ చెప్తూ కాలం వెళ్ళబుచ్చసాగాడు. కాసేపటికి తుమ్ములాగాయి. కూర్చో, పర్వాలేదు చెప్పండి. నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి కావటం నాకు సంతోషమే. నువ్వు ఆశావాదివని, పై చదువుల కోసం ఉబలాట పడుతున్నావని నాకు తెలుసు. కానీ మన ఇంటి పరిస్థితిని కూడా నువ్వు తెలుసుకోవటం ముఖ్యం. నిన్ను ఇంతకన్నా పైకి చదివించడానికి నాలో శక్తి లేదు. నువ్వు వెంటనే ఏ ఉద్యోగమో చూసుకొని మాకందరికీ సాయపడటం మంచిదని నా ఉద్దేశం. ఫణి ఖిన్నుడయ్యాడు. మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన గదిలో మంచం మీద కూర్చొని మౌనంగా ఆలోచిస్తున్నాడు. అన్నయ్య తల తిప్పి చూసేసరికి చెల్లెలు వసుమతి అక్కడే నిలబడి ఉంది. వసు అతని ఎదురుగా వచ్చి కళ్ళల్లోకి చూస్తూ అంది. నువ్వు చదువు ఆపవద్దు. కానీ ఎలా? నా పెళ్లి గురించి, నా వెనక ఇంకా ఉన్న ఇతర చదువు గురించి మొయ్యలేక సతమతం అవుతూ నాన్న చదువు మానుకోమంటున్నాడు. నా పెళ్ళికి ఇప్పుడేం తొందర లేదు. అదీ కాక కొత్తగా 5-6 హిందీ ట్యూషన్లు ఒప్పుకున్నాను. వాటితో ఈ కుటుంబ భారాన్ని ఎదుకొని రాగలను. కానీ అక్కడ నా చదువు ఖర్చు. వసుమతి కొంచెంసేపు ఆలోచించింది. నీ మార్కుల్ని బట్టి చూస్తే నీకు స్కాలర్షిప్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఇంకా పై ఖర్చులకి నీ స్వశక్తి నాకు తెలుసు. నువ్వు నెగ్గుకొని రాగలవు. చెల్లెలి మాటలు అతని మీద మంత్రశక్తిలా పనిచేశాయి. సాహసం చేశాడు. తండ్రి మొదట గొణిగినా తర్వాత ఏమీ మాట్లాడలేదు. అతనికి ఎంఎస్సీలో సీట్ వచ్చింది. స్నేహితుల దగ్గర చేబదుళ్ళు తీసుకొని 500-600 దాకా పోగు చేశాడు. పెద్దాపురం నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్ళటానికి సామర్లకోట చేరుకున్నాడు. సాయంత్రం 5 అయి ఉంటుంది. ట్రైను ఇంకో గంటన్నరో లేట్ అన్నారు. లగేజ్ వెయిటింగ్ రూమ్లో పెట్టి కాసేపు అటు ఇటు పచార్లు చేసి ఆ తర్వాత హిగిన్ బాదామ్స్ దగ్గరకొచ్చి బుక్స్ చూస్తూ ఉండగా పక్క నుంచి ఏదో మృదు సుగంధం వీచినట్లయి తల తిప్పి చూశాడు. తెల్లటి బట్టల్లో తెల్లగా మురిసిపోయే అమ్మాయి. మెడ మీద నల్లటి పుట్టుమచ్చ. ఎంత అందంగా ఉంది అని అనుకోబోయి టక్కున మానేశాడు. అంతటి తీరైన ముక్కుకి ముక్కుపుడక. అతనికి ముక్కు పుడకలు పెట్టుకునే ఆడవాళ్ళంటే తగని కోపం. అదో అందానికి అంతరాయం కలిగించేదే కానీ అలంకారమని అతను ఒప్పుకోడు. ఎవరైనా అందమైన వాళ్ళు ముక్కు పుడకలు పెట్టుకుని కనిపిస్తే ఒళ్ళు మండిపోయేది. తర్వాత బాధపడిపోయేవాడు. చప్పున అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు. కాసేపు మళ్ళా అటు ఇటు తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా ప్లాట్ఫామ్ చివర ఓ కంపార్ట్మెంటు ఆగి ఉండటం కనిపించింది. అందులోకి వెళ్ళి కూర్చుంటే హాయిగా ఉంటుంది. అక్కడే కూర్చుని కలలకంటూ కాలక్షేపం చేయవచ్చు. అయినా మొత్తం కంపార్ట్మెంట్లో ఒక్కడే కూర్చునే అవకాశం ఎప్పుడొస్తుంది కనుక దర్జాగా నడిచి వెళ్ళి లోపలికి ఎక్కి ఓ సీట్లో కూర్చోబోతూ నిశ్చేష్టుడయ్యాడు. అటువైపు కిటికీ దగ్గర ఇందాక కనిపించిన అమ్మాయి కూర్చొని ఉంది. చేతిలో ఇంగ్లీష్ నవల పట్టుకుని. అందులో లీనమై ఉన్న అలికిడి విని తల ఎత్తి అతని వైపు అసహనంగా చూసింది. మొదట వెనక్కి తిరిగి వచ్చేద్దామనుకున్నాడు. కానీ ఆమె చూపులోని అసహనం అతనికి రోషం తెప్పించింది. ఏ పరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకునే తత్వం కాదు. కావాలని ఆమెకెదురుగా ఉన్న సీట్లో బైఠాయించాడు.
ఆమె అంతకన్నా పింగిఘటంలా ఉంది. ఒక్క క్షణం మాత్రం అతని వైపు చూసి తర్వాత పుస్తకంలోకి దృష్టి మరల్చింది. ఆమె ఏమనుకుంటుంది తన గురించి? ఇంత గొప్ప అందగత్తెను ఇందాకటి నుంచి నా వెంటబడి తిరుగుతున్నాడని విర్రవీగుతోందా? ఇలాంటి అందగత్తెల్ని లెక్క చేసే ఘటం కాదని తెలియదా? ముక్కు పొడుకు పెట్టుకోకుండా ఉంటే పోన్లే అని మెచ్చుకొని ఉండేవాడు. ఇప్పుడు ఎలాగా ఆ ఛాన్స్ పాడు చేసుకుందే. కానీ అతని నోరు ఊరుకోలేదు. ఏమండి మిస్? తల ఎత్తి చూసింది. కళ్ళల్లో కోపంతో కూడిన మెరుపు. అతనేం లెక్క చేయలేదు. చూడండి మిస్, పేరెందుకులేండి చెప్పండి. ఎక్కడ దాకా వెళ్తున్నారు? ఎందుకండి? ఆహా, తెలుసుకుందామని. తెలుసుకొని ఏం చేస్తారండి? అతనేం తొణకలేదు. తెలుసుకోవటం వల్ల చాలా ఉపయోగాలున్నాయండి. ఒకటి, ఒకే ఊరికి వెళ్తున్నట్లయితే తోడుగా వెళ్ళవచ్చు. రెండవది, మీరు ఒంటరిగా ఉన్నారు కదండి, నా వంటివాడు రక్షణగా ఉన్నట్లుంటుంది. మూడవది, చాలండి, ఈ ఉపయోగాలు నాకేం అవసరం లేదు. మీ పని మీరు చూసుకోండి. ప్రస్తుతం నాకు ఇంకేం పనులకే కదండి మీతో మాట్లాడేది. మీకు లేకపోతే నాకు ఉందిలేండి. ఏమిటి? ఉబుసుపోక నవలు చదవటమా? ఉబుసుపోక చదవడం పని ఎట్లా అవుతుందండి? ఆమె అతని వంక కోపంగా చూసింది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామా అన్న భావం లీలా మాత్రంగా కనిపించకపోలేదు. కానీ అహం ఆమెను ఆపింది. ఇంతలో ఇద్దరూ ఒక్కసారి గభాలను కదిలినట్లయ్యారు. ఇంజిన్ వచ్చి కంపార్ట్మెంట్ను ఢీకొని ఉంది. ఆమె ముఖంలో వ్యాకులత కనిపించింది. అతను కొంచెం కంగారు పడకపోలేదు. కానీ పైకి బెట్టుగా గుట్టుగా ఊరుకున్నాడు. ఒక్క నిమిషం సందిగ్ధంగా అసహనంగా గడిచింది. ఇంతలో ఆ కంపార్ట్మెంటు కదలనారంభించింది. ఇంజన్ దాన్ని ఎటో లాక్కొని పోతుంది. అయ్యో అనుకుంటూ ఆమె చప్పున లేచి తలుపు దగ్గరికి వెళ్ళింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇంజన్ ఆ కంపార్ట్మెంట్తో సహా ప్లాట్ఫామ్ దాటి చాలా దూరం సాగి వేగంగా వెళ్ళిపోతుంది. అతని ముఖంలో కూడా కొంచెం తొట్రుపాటు కనిపించింది. కానీ వెనువెంటనే గాంభీర్యం తెచ్చుకొని లేచి ఆమె పక్కకు వచ్చి నిలబడ్డాడు. ఆమె తెరిచి ఉన్న తలుపు కొంచెం లోపలగా నిలబడి ఉంది. ఇప్పుడు ఆమె ముఖంలో స్పష్టంగా భయం గోచరిస్తోంది. మరి ఎలాగా? అంది తడబడే స్వరంతో. అతనేం జవాబు చెప్పలేదు. మిమ్మల్ని అండి, మాట్లాడరేం? అదే నేను ఆలోచిస్తున్నాను. నా లగేజ్ వెయిటింగ్ రూమ్లో ఉండిపోయింది. ఎవరో ఒక ఆమెను చూస్తూ ఉండమని చెప్పొచ్చాను. చూడండి, మనం ఇప్పుడు లగేజ్ గురించి బాధపడదామా, మన గురించి బాధపడదామా? అంటే అతని ముఖంలోకి చురచురా చూసింది. అంటే ఇలా ముందుకే వెళదామా, ఎక్కడైనా ఆగుదామా, వెనక్కి వెళదామా? చెట్లు చేమలు దాటిపోతున్నాయి. అటు ఇటు ఎక్కడా మనుషులు కానీ ఇళ్ళు కానీ కనపడటం లేదు. ఊరు దాటి చాలా దూరం వచ్చేసినట్లయింది. మరి ఎలాగా? అంది మళ్ళీ భయంగా. అప్పుడు ఆగింది. నిర్జనంగా ఉన్న ఒక చోట. కనీసం 2-3 మైళ్ళు వచ్చి ఉంటాం అన్నాడు. ఉండండి, దిగి ఇంజిన్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు వెళ్ళకండి అంది గాబరాగా. మీరు దిగ్గానే మళ్ళీ కదిలి ఎటైనా తీసుకెళ్ళిపోతే? వెళ్ళిపోతే ఒక్కదాన్నైపోతాను. అతను నవ్వి బహుశా అలా జరగదులేండి అని పెట్టెలోంచి కిందకు దిగి ఇంజిన్ వైపు నడిచి వెళ్ళాడు. ఇంజన్లో డ్రైవరు, ఇంకో అతను ఉన్నారు. ఇదేమిటయ్యా, సరదాకని ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్లో కూర్చుంటే ఇటు ఈడ్చుకొచ్చేశారు అన్నాడు. డ్రైవర్ నవ్వాడు. మరి కదులుతూ ఉంటే చూసుకోలేదా? లైను క్లియర్ కోసమని ఇలా దూరంగా తీసుకొచ్చేస్తుంటాం. క్లియర్ అయ్యాక దీన్ని తీసుకెళ్ళి విజయవాడ వెళ్ళే ఫస్ట్ ప్యాసింజర్కి అటాచ్ చేయాలి. చచ్చాం, మేము విశాఖపట్నం వెళ్ళాలే. ఎందులో? చెప్పాడు. అరే, టైం చాలదే. ఇది ఇంకో గంట గంటన్నర దాకా ఇక్కడి నుంచి కదలదు. దిగి వెనక్కి నడిచి వెళ్ళండి. మీ సలహా చాలా గొప్పగా ఉంది అనుకుంటూ వెనక్కి తిరిగి ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమైంది? ఇది ఇంకో గంట గంటన్నర దాకా కదలదంట. ఈలోగా విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ వచ్చేస్తుంది. అయ్యో, నేను కూడా విశాఖపట్నానికేనండి. అమ్మయ్య, ఇప్పటికైనా చెప్పారు కదా అనుకున్నాడు. ఏం చేద్దాం? మీరేం చేస్తారో మరి. నేను మాత్రం స్టేషన్ వైపు నడిచి వెళ్దామనుకుంటున్నాను. నన్ను ఒక్కదాన్ని విడిచా అంటూ ఇంజిన్ వైపు చూసింది. ఇంజిన్ డ్రైవరు, పక్కనున్న అతను వంగి వీళ్ల వైపు చూస్తున్నారు. గుండె దడదడలాడింది. నేను వస్తాను మీతో అంది. రండి. ప్లాట్ఫామ్ మీద తప్పించి కంపార్ట్మెంట్లోంచి దిగడం అంత తేలిక కాదు. మెట్లు భూమికి చాలా ఎత్తులో ఉంటాయి. కింద కంకర్రాళ్లుంటాయి. ఆమె దిగలేక అవస్థపడుతూ ఉంటే చేతులు చాచి ఆమె భుజాలు పట్టుకుని దిగడానికి సాయం చేశాడు. ఇద్దరూ నడవసాగారు. అప్పుడు చీకటి కూడా పడుతుంది. రోడ్డు సమంగా లేదు. నిర్జనారణ్యంలో నిశ్శబ్దంగా ఉంది. ఎంత పాడుపని జరిగింది అని ఆమె విసుక్కుంది. మీరా కంపార్ట్మెంట్లోకి ఎక్కకుండా ఉండాల్సింది అని అతను సానుభూతి చూపించాడు. నేనెక్కితే ఎక్కాను, మీరెందుకు ఎక్కారు? నేనెందుకు ఎక్కానా?
అది మీకు మేలే అయిందని సంతోషించండి. మేలు అందామా చిన్నగా తనలో తాను గొణుక్కుంటూ ఉన్నట్లుగా. మీరు ఇలా నింపాదిగా నడిస్తే లాభం లేదు. మనం ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోతుంది. మీరు రన్నింగ్ ఛాంపియన్లా పరిగెత్తూ ఉంటే మీతో నేను ఎక్కడ రాగలనండి. బాగా చీకటి పడిపోయింది. దూరంగా స్టేషన్లో లైట్లు మిలమిలా మెరుస్తున్నాయి. జాగ్రత్త, చీకట్లో స్లిప్ అయి పడిపోతారు. నా చెయ్యి పట్టుకోండి అందించాడు. ఆమె అతని చెయ్యి పట్టుకొని ఆపసోపాలు పడుతూ నడవసాగింది. మొత్తం మీద చెమటలు కక్కుకుంటూ స్టేషన్కి చేరుకున్నారు. ఎప్పుడొచ్చిందో గాని వాళ్ళ ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇద్దరూ విడిపోయారు. ఆదరా బాదరాగా వెయిటింగ్ రూముల వైపు పరిగెత్తి ఎవరి దారిన వాళ్ళ లగేజ్ తీసుకొని రిజర్వ్ అయిన కంపార్ట్మెంట్లకు వచ్చి పడ్డారు. అది 3 టైర్ కంపార్ట్మెంట్. ఫణికి మధ్య బెర్త్ వచ్చింది. విసుక్కున్నాడు. పైనైనా వచ్చింది కాదు, కిందైనా వచ్చింది కాదు. అసలు కింద బెర్తు ఎవరిదో మెల్లిగా మేనేజ్ చేద్దాం అనుకుంటూ ఉండగా అట్నుంచి ఆమె సీట్ నెంబర్లు చూసుకుంటూ వస్తోంది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతని దగ్గరికే వచ్చి ఆగింది. అరే మీరా? ఆమె ముఖంలో సంతోషం కనిపించింది. ఈ కింది బెర్తు మీదా? నెంబర్ చూసుకుంది. అవును. మరి మీది? మీకు కొంచెం పైన. రైలు కదిలింది. అప్పటికి 7, 7:30 అయి ఉంటుంది. రైలు కనీసం 2:30 గంటలన్నా లేటుగా బయలుదేరింది. ప్రయాణికులంతా ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు. చూడండి మిస్ శైలజ. హమ్మయ్య, ఇప్పటికన్నా చెప్పారు కదా. ఆమె నవ్వింది. అతను తన పేరు చెప్పాడు. ఇద్దరూ కబుర్లలో పడ్డారు. అన్నింటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆమె కూడా ఎంఎస్సీలో జాయిన్ అవ్వటానికే వస్తోంది. అంతకన్నా వింత ఏమిటంటే అతనిలాగానే ఆమెది కూడా కెమిస్ట్రీ మెయిన్. ఈరోజు ఈ కథకు ఇక్కడితో విరామం ఇచ్చేద్దాం. విరామం తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం. సరేనా? ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను తప్పకుండా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలకు లైక్ కూడా ఇవ్వండి. సరేనా? మళ్ళీ విరామం తర్వాత కలుద్దాం.